రాజసాబ్ క్రేజీ ప్రాజెక్ట్ బట్ లేజీ అప్డేట్స్. ఇక సినిమా రిలీజ్ అప్పుడు ఇప్పుడు అంటూ డైలమా అయితే ఈసారి ఇంతకు మించి అంటూ సరికొత్త పంచాయతీ. దీంతో కనీసం పొంగల్కైనా వచ్చేనా అంటూ అభిమానుల అనుమానం. మరి ఇంతకీ రాజసాబ్ను చుట్టిన ఆ చిక్కులేంటో మనము చూసేద్దామా? రాజసాబ్ సినిమా అప్డేట్స్ కన్నా రిలీజ్ పోస్ట్పోన్లతోనే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా డిసెంబర్ 5కే వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసినా తాజాగా విశ్వప్రసాద్ కామెంట్స్తో డిసెంబర్కే వస్తుందా లేక జనవరికి పోస్ట్పోన్ అవుతుందా అన్న డైలమాలో పడిపోయారు ఆడియన్స్. ఇప్పుడు దానికి తోడు మరో పంచాయతీ రాజసాబ్ మెడకు చుట్టుకున్నట్టే కనిపిస్తోంది. ది రాజసాబ్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హక్కుల కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో 218 కోట్లను పెట్టుబడిగా పెట్టిందట ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇక సినిమాని కూడా చకచకా కంప్లీట్ చేసి ఎలాంటి పోటీ లేని టైంలో రిలీజ్ చేయాలని అనుకున్నారట. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడం, సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ అందించకపోవడం, పైగా రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో అగ్రిమెంట్ ను ఉల్లంఘించారంటూ హైకోర్టుకి ఎక్కింది ఐవీవై ఎంటర్టైన్మెంట్స్. దీంతో ఇప్పటికే రీషూట్లు, యూనియన్ల ధర్నాలు, విఎఫ్ఎక్స్ ల డిలేలు ఇలా అన్ని కలిసి చుట్టుముడుతుండగా తాజాగా ఈ ఇష్యూతో రాజసాబ్ మరింత చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. అయితే పెట్టిన పెట్టుబడికి 18% ఇంట్రెస్ట్ తో వెనక్కి ఇచ్చేస్తామని, రాజసాబ్ విషయంలో ఐవీవైకు ఎలాంటి రైట్స్ ఉండకుండా చేయాలంటూ కోర్టుకి ఎక్కిందంట పీపుల్స్ మీడియా. చూడాలి మరి ఈ ఇష్యూ సెటిల్ చేసుకుని రాజసాబ్ ఎప్పుడు ఊపిరి తీసుకుంటాడో. For more videos like this, subscribe Big TV channel.